పెట్టాడు. 2 సార్లు పెట్టి మామూలుగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ కొత్తగా వచ్చిన సీఈఓకి లింక్ ఎక్కడ నేను చెప్పలేదు. లింక్ ఉందన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది, కానీ ఆధారాలు లేకపోవడం వల్ల నేను ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల్ని సీఈఓని లింక్ చేసి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ 2 సార్లు పెట్టి ఏ విధంగా ఇరుక్కున్నాడు, ఏ విధంగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ గంగుల బ్రిజేందర్కి ఈ సీఈఓకి ఏ విధంగా కనెక్షన్ ఉండేది అనేది కూడా చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్లలో అర్థమైందని చెప్పి మరొకసారి బ్రిజేందర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా పని సులభం చేస్తున్నాడు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఇది మఠం చేతిలో ఉంటే బాగుంటుంది, ఎండోమెంట్ చేతిలో ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే మాట్లాడకూడదు, కేవలం అహోబిలం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగాంటే ఈరోజు అహోబిలము మఠం చేతిలో ఉందా ఎండోమెంట్ చేతిలో ఉందా పక్కన పెడితే, ఎండోమెంట్ చేతిలో ఒకవేళ ఎండోమెంట్ కింద అహోబిలం టెంపుల్ ఉంటే దానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది, జవాబుదారీ ఉండేది. ఎవడు పడితే వాడు వచ్చి అర్ధరాత్రి పూట దేవుడికి సంబంధించిన తలనీలాలు తీసుకోబోతూ అడ్డంగా దొరికిపోయి ఇటువంటి సందర్భాలు ఉండేవి కాదు. ఏదైతే ఉద్యోగాల విషయంలో కొంచెము ట్రాన్స్పరెన్సీ ఉండేది. డబ్బులు భక్తులు వేసే ఉండిలో వేసే డబ్బులు ఎక్కడికి ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఏ రాష్ట్రాలకు పోతున్నాయి అనేది ఒక అకౌంటబిలిటీ ఉండేది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. దానికి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యే ఎట్లనడో గతంలో నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఈరోజు తలనీలాలు ఏ విధంగా పక్క రాష్ట్రంలో టెండర్లు ఎవరికో వచ్చినాయి, వాళ్ళు తీసుకోబోతుంటే వీళ్ళకేంటి ప్రాబ్లం అని చెప్పి గంగుల బ్రిజేందర్ మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కడో తమిళనాడు వాళ్ళతోటి అగ్రిమెంట్ అయిన పేపర్లు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? నీకు ఇచ్చింటే సీఈఓ ఇచ్చిండాలా, ఎవడైతే సస్పెండ్ అయినాడో అతనైనా ఇచ్చిండాలా, లేదంటే ఆ తమిళనాడు వాళ్ళనే నీకు ఇచ్చిండాలా? ఈ ఇద్దరు కుంభకైనారని చెప్పి మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. ఈ ఇద్దరు కలిసి నువ్వు ఇప్పుడు కుంభకైనావని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వే నిరూపించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఈ తలనీలాల గురించి మేము అడ్డుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, అడ్డుకుంటున్నాం. ఈ టెండర్లు ఏవైతే మీరు ఈ కొత్తగా మొన్న వచ్చిన సీఈఓ టెండర్లు పిలిచిన విషయంలో క్లారిటీ లేదనే విషయంలో మేము అడ్డుకున్నాము. దాంట్లో ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకు అంటే, ఇదే సీఈఓ గతంలో ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి రాంచీలో. ఇది రాంచీ కోర్టు కేసు నెంబర్తో సహా మీకు ఇస్తాను. రాంచీ కోర్టు ఇతను పర్మనెంట్ అబ్స్కాండర్ గా డిక్లేర్ చేసింది. ఆయన పర్మనెంట్ అబ్స్కాండర్ అంటే దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి రాంచీ కోర్టు ఇచ్చిన అబ్స్కాండర్ లెటర్ ఇది. అందుకు అతని మీద మాకు నమ్మకం లేదు. పక్క రాష్ట్రాల్లో ఆయన మీద ఇదే గుడి సొమ్ము కొట్టేశాడని చెప్పి ఇదే సీఈఓ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. అందుకు అతని మీద మాకు నమ్మకం లేదు. అంతేకాకుండా గంగుల బ్రిజేందర్ మొన్న ప్రెస్ మీట్ నంద్యాలలో పెడుతూ ఒక ఆడియో కాల్ వినిపిస్తూ చాలా పెద్ద అది పెద్ద న్యూస్ లాగా ఇచ్చేస్తున్నాడు. ఇదే తమిళనాడు వాళ్ళకి టెండర్లకు ముందే తమిళనాడు వాళ్ళకి టెండర్లు ఇవ్వబోతున్నాడని చెప్పి నేను ఆ సీఈఓతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ నేను తొందరలోనే మీకు ఇవ్వబోతున్నాను. దాంట్లో కూడా నేను చాలా స్పష్టంగా సీఈఓ మీద సీరియస్ అయ్యాను. మీరు ఆల్రెడీ తమిళనాడులో వాళ్ళతో మాట్లాడుకొని టెండర్లు పిలుస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలని మీరు డిసైడ్ చేసుకున్నారని చెప్పి నేను తిడితే, లేదు మేడం మిమ్మల్ని వచ్చి కలుస్తారని చెప్పి మాట్లాడిన వ్యక్తి కాల్ రికార్డింగ్ నేను మీడియాకి రిలీజ్ చేయబోతున్నాను. అందుకు నేను దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా అదే సీఈఓ ఈ టెండర్లు పోస్ట్పోన్ చేస్తున్నాము, ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆ రోజు లోకల్ గా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరు లోకల్స్ అందరు కూడా అతని మీద కంప్లైంట్ ఇస్తే ఎస్పీకి ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అతనే సీఈఓనే టెంపుల్ తరపు నుంచి టెండర్లు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఇచ్చిన లెటర్ ఇది. మరి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇచ్చిన లెటరు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా తమిళనాడు వాళ్ళకి టెండర్లు పోయినాయి? మరి అది గంగుల బ్రిజేందరే చెప్పాలి. వాళ్ళకు వచ్చిందని చెప్పి చాలా బ్రహ్మాండంగా నువ్వు ఒక అగ్రిమెంట్ పేపర్ చూపిస్తున్నావు,
పోస్ట్ పోన్ అయిన టెండర్లకి తమిళనాడు వాళ్ళకి టెండర్ ఎట్లా అగ్రిమెంట్ అయినారు సిఇఓ? దానికి బ్రిజేందర్ రెడ్డి చెప్పాలా సమాధానం. ఎవడు సలహా ఇస్తున్నాడో తెలియదు, కానీ నేను ఈ విషయంలో మాత్రము ఈ సిఇఓ పార్థసారథి గంగుల బ్రిజేందర్ని బాగా వాడుకున్నాడు. బాగా బ్రహ్మాండంగా ఆయన చెప్పాల్సింది పోయి, ఎందుకంటే మీడియా ముందుకు వస్తే ఆడ పోలీసులు వచ్చి పట్టుకుపోతారని భయము. సో బ్రిజేందర్ రెడ్డిని ముందు పెట్టుకొని కాల్ రికార్డింగ్ వచ్చింది, అగ్రిమెంట్ పేపర్లు వచ్చినాయి, నేనే ఇంకా పెద్ద హీరోనే అవుతాను, ఇప్పుడు భూమా వాళ్ళు దొరికినారు, వాళ్ళని పట్టిస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టావు. ఆల్రెడీ టెండర్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు టెండర్లు పెట్టాలంటే నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా, పబ్లిసిటీ ఇవ్వాలా, అందరికి తెలియజేయాలా, డిపార్ట్మెంట్కి నువ్వు ప్రొటెక్షన్ తీసుకోవాలా, నువ్వు టెండర్లు పిలిచాలా. నువ్వు ఇవన్నీ లేకుండా తమిళనాడు వాళ్ళకి ఎట్లా నువ్వు అగ్రిమెంట్ అయినావు? గంగుల బ్రిజేందర్ మాట్లాడతాడు, ఇక్కడ అవినీతి జరుగుతుందంట, అందుకే సిఇఓ ఇష్టం వచ్చినట్టుగా పక్క రాష్ట్రాలకి టెండర్లు ఇచ్చుకున్నాడంట. ఆయన సొంత ఆస్తి అదేమన్నా? గుడికి సంబంధించిన లేకపోతే పీఠాధిపతి ఏమైనా పర్మిషన్ ఇచ్చినాడా? టెండర్లు లేకుండా నామినేటెడ్ ప్రకారం పలానా వ్యక్తికి ఇమ్మని మీకు పీఠాధిపతి ఏమైనా లెటర్ ఇచ్చినాడా? మరి ఏ పర్మిషన్ లేకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు ఆయన తమిళనాడు వాళ్ళు టెండర్ ఇచ్చుకోవడానికి ఈయన ఎవరు? హూ ఇస్ పార్థసారథి? అహోబిలం సంబంధించిన ఎప్పుడు కూడా ఇటువంటి అవినీతి ఇంత ఓపెన్ గా ఎప్పుడు ఎవరు చేయాలి? మఠం పరువు, మా దేవుడు పరువు బయటికి వేరే విధంగా వెళ్ళకూడదని చెప్పి నేను ఓర్చుకొని నేను బయట పెట్టకుండా నేను ఒక స్మూత్ గా దీన్ని డీల్ చేద్దామని అనుకుంటే మొత్తం రచ్చ లేపుతామంటే లేపుతాం. మీరు ఎంత అవినీతి చేశారో, మా వాళ్ళు ఎంత అవినీతి చేశారో బయట పెడతాం. అంతేకాకుండా ఈరోజు ఈ కేసులు పెట్టిన వ్యక్తులు ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు. నిన్న జగత్ విఖ్యాత్ రెడ్డి వెళ్ళి ఏ విధంగా ఆ జుట్టు తలనీలలో పక్క రాష్ట్రానికి తరలిస్తుంటే అడ్డుకున్నాను. ఎందుకు అడ్డుకోకూడదండి? ఎందుకు అడ్డుకోకూడదు? అంతేకాకుండా ఈరోజు ఇదే సిఇఓ అహోబిలము గుడికి సంబంధించి సీసీ కెమెరాల టెండర్లు ఈ పార్థసారథి ఏ కంపెనీలో అయితే ఒక పార్ట్నర్ గా ఉన్నాడో అదే కంపెనీకి సీసీ కెమెరా టెండర్లు ఇచ్చుకుంటాడు. క్వాడ్రెంట్ కంపెనీ పేరు క్వాడ్రెంట్. ఇది చెన్నైలో, హైదరాబాద్, ఢిల్లీలో రిజిస్టర్ అయిన కంపెనీ. దీంట్లో పార్థసారథి ఉన్నాడా లేదా అని క్లారిటీ ఇవ్వమని చెప్పండి, తెలిసిపోతుంది కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు. అంతేకాకుండా ఈరోజు నేను ఎస్పీని కలిశాను, మా మధ్యన ఏదో పంచాయతీ చేస్తాడు ఎస్పీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్పీ వెంటబడింది నేను. దేనికి? అవును, మీకు కావాలంటే ఎస్పీ గారి దగ్గర నుంచి వాయిస్ తీసుకోండి. పార్థసారథిని కూర్చోబెట్టినాం. ఎందుకు అంటే ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని? అహోబిలం గుడిలో ఉన్న వెండి, బంగారం, తలనీలాలు పక్క రాష్ట్రానికి తెలియకుండా తీసుకుపోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎస్పీ దగ్గర కూర్చోబెట్టుకొని పక్క రాష్ట్రానికి తీసుకుపోతున్నారు, గుడి నుంచి ఒక్క అమ్మవారికి సంబంధించి ఒక ముక్కురాయి కూడా పక్కకి పోతుందంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఎస్పీ దగ్గర పంచాయతీ నేను పెట్టించిన. తప్ప అది? తప్ప అండి అది? నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అహోబిలం పుణ్యక్షేత్రం నుంచి పక్క రాష్ట్రానికి సిల్వరు, గోల్డ్ అంతా తరలిస్తుంటే ఈయన సంగతి తెలిసే ఈ చీటింగ్ కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయని తెలిసే ప్రొటెక్షన్ తో మీరు ఇచ్చి పంపించండి అని చెప్పి నేను ఎస్పీని అడగడం తప్ప. అంతేకాకుండా ఎస్పీ ముందర నేను ఒకటే మాట చెప్పిన, డబ్బులు కట్టించుకోండి, గుడికి డబ్బులు రావాలా 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 అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు డబ్బులు పెండింగ్ పెట్టారు, దాదాపుగా 5 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2024 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. నేను గతం మధ్యలో మంత్రిగా ఉన్నా కూడా ఏ ఒక్క టెండర్లు కూడా మా వాళ్ళకి రాలేదు. సో అది కూడా వాళ్ళ లెక్కల కిందకే వేస్తూ 2004 నుంచి 2024 వరకు ఎవరు టెండర్లు పార్టిసిపేట్ చేస్తారో బయటికి తీయండి, ఎవరెంత డబ్బులు కట్టాలో బయటికి తీయండి, ఆర్టీఐ కింద పెడతాము. దాదాపుగా 5 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన బినామీలు, వాళ్ళ నాయకులు గుడికి కట్టాల్సి ఉంది. వైసీపీ నాయకులు గంగుల బ్రిజేందర్ సంబంధించిన కాకుండా మనుషులందరూ నా వాళ్ళే అనుకుంటే వాళ్ళందరితో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళందరితో డబ్బులు కట్టించే బాధ్యత నాది. ఇది పంచాయతీ జరిగింది ఎస్పీ దగ్గర. డబ్బులు గుడికి కట్టిస్తానని చెప్పి పంచాయతీ పెట్టాలి తప్ప గుడికి డబ్బులు కొట్టేస్తానని చెప్పి ఎక్కడైనా పంచాయతీ పెట్టలేదు. కావాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు అడగండి, ప్రశ్నలు వెళ్ళి అడగండి ఏం పంచాయతీ జరిగింది ఆ రోజు.
వాస్తవాలు తెలియకుండా అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే దానికి గట్టిగా సమాధానం చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోతాను బెదిరిస్తావా? నేను తీసుకుపోతా చంద్రబాబు నాయుడు గారికి. నిన్ను ఎంక్వైరీ పెట్టిద్దాం, ఎవడెంత కొట్టేస్తాడో బయటికి దిద్దాం. నేను రెడీ, నువ్వు రెడీనా? లోకేష్ గారికి ఎన్ని మెసేజ్లు పెట్టాను నేను చూపిస్తా. అహోబిలంలో జరుగుతున్న అవినీతి మీద ఎంక్వైరీ పెట్టించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో అదేవిధంగా లోకేష్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఏంది నువ్వు ఎంక్వైరీ పెట్టించేది నా మీద? నేనే వాళ్ళు ఎంట పడుతున్నాను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి. నువ్వు నాకు నీతులు చెప్తావా? గంగుల బ్రిజేందర్ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ఎవరైతే రాజకీయం కోసము ఎస్వి వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే భూమా వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే ఇరగల వాళ్ళు గడప తొక్కినారో, గడప తొక్కి వాడుకొని ఎవరైతే ఇరగల వాళ్ళకి వెన్నుపోటు పడుచున్నావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. గంగుల సుభాష్ ఎవరైతే మీ బాబాయి మీకోసం ఫ్యాక్షన్ చేస్తున్నాడో వాళ్ళ కొడుకులు విజయ డైరీ చైర్మన్ అడిగితే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా పైకి రానికుండా వాళ్ళని పక్కన పెట్టి పరాయణ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి నువ్వు చైర్మన్ చేస్తావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అరాచకాలు నువ్వు నిరూపించాలా లేదా నువ్వు క్షమాపణ చెప్పాలా? నోడుందని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ నువ్వు పోయి హైదరాబాద్ లో కూర్చొని ఉంటానంటే కుదరదు. నువ్వు చెప్పిన దానికి జవాబుదారు చెప్పు, లేకపోతే నేను ఆలగడ్డ కూడా రానియమా అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. ఇవన్నీ కూడా బయట పెట్టామని ఉక్రోషంతో నువ్వు మాట్లాడిందే తప్ప దీంట్లో ఎక్కడ కూడా నువ్వు నా మీద వేసిన అభండాలు వాస్తవాలు లేదని నేను నిరూపిస్తాను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వైసీపీ నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, సాయంత్రం వరకు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి గంగుల బ్రిజేందర్ కి మేము ఈ సవాల్ వదులుతున్నాము. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.